విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. అమెరికాలో పుట్టినంత మాత్రాన జన్మతః పౌరసత్వం లభించదు అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చెప్పినటువంటి మాటలు. దానికి తోడుగా అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన శాశ్వత నివాసం లభించదు అనే మాటల్ని మనం ఎలా చూడాలి? మనతో పాటుగా ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు. హలో డాక్టర్ రమేష్ గారు, నమస్తే అండి. సో మనం అమెరికాకు సంబంధించి చూసుకుంటే చాలా క్యూరియస్గా ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూస్తుంటాయి. అందులో పర్టికులర్గా భారతీయులు, తెలుగు వాళ్ళు చాలా ఆశలతో అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు. బోల్డ్ అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఆఫర్స్ అనేవి ఇస్తూ ఉంటాయి అనుకుంటాం. బట్ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఇద్దరు చేసినటువంటి వ్యాఖ్యలు, అందులో పర్టికులర్గా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కోసం ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ చేసినటువంటి వ్యాఖ్య ఎలా చూడొచ్చు? యాక్చువల్గా ఏముంది ఇందులో? ముఖ్యంగా కవిత గారు, మీరు చాలా అంటే కాంటెక్చువల్ క్వశ్చన్ అడిగారు. వెరీ వెరీ కాంటెక్చువల్, వెరీ వెరీ కాంటెంపరీ మీ క్వశ్చన్. ఎందుకంటే జేడి వాన్స్ గారు అమెరికా ఉపరాష్ట్రపతిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపు మార్చి 20కి 2 నెలలు పూర్తవుద్ది. ప్రెసిడెంట్ ట్రంప్ గారితో పాటు చేసిన తర్వాత ఈ 2 నెలల్లో ఇంకోటి ఏంటంటే, ఇంకో 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో ఆయన వాళ్ళ అత్తగారింటికి, అంటే మన భారతదేశానికి రావాలి. మన తెలుగు వాళ్ళు అంటే ఉషా మేడం గారు, అంటే సెకండ్ లేడీ జేడి వాన్స్ గారి భార్య, ఆయన కలిసి కుటుంబ సమేతంగా భారత్, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇక్కడికి వస్తారా లేదా ఓన్లీ భారతదేశంలో మిగతా ప్లేసెస్కి వెళ్ళిపోతారా అనే తర్వాత ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, గివెన్ ది స్పెషల్ రిలేషన్షిప్ దట్ ఇండియా ఎంజాయ్స్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, not only from the technological, sociological and IT related, software related and other important STEM related courses, లేదా the political values, the historical linkages between it. The oldest democracy America, the largest democracy on planet Earth is India. ఈ రెండు ప్రజాస్వామ్యాల కలయిక తప్పనిసరిగా మంచి ఫలితాలు, అంటే గుడ్ రిజల్ట్స్ విల్ బి కమింగ్. బట్ ఇది కొద్దిగా వర్రీసమ్ ఏంటంటే, ఒకటంటున్నాడు ఆయన, గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో మీరు శాశ్వతంగా బతకొచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్కి బ్రేక్స్ పెడుతున్నాను నేను అన్నాడు. అవన్నీ భ్రమలే, నిజం కాదు. ఎందుకు అంటే, వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ట్రంప్ గారు, వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ గారు ఉద్దేశం ఏంటంటే కవిత గారు, అమెరికాకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ శక్తులైనా, అది టెర్రరిజం కావచ్చు, ఎక్స్ట్రీమిజం కావచ్చు, యాంటీ అమెరికన్ కావచ్చు, యాంటీ అమెరికన్ సెంటిమెంట్ కావచ్చు, యాంటీ నేషనల్ సెంటిమెంట్ కావచ్చు, ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, దే ఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్. మీన్స్ ట్రంప్ అండ్ దెన్ జేడి వాన్స్, దే డోంట్ వాంట్ ఏ గ్రీన్ కార్డ్ హోల్డర్ టు సే థింగ్స్ విచ్ ఆర్ నాట్ ప్యాలటబుల్. ప్యాలటబుల్ అంటే రుచించని మాటలు మాకు చెప్పొద్దు, మాకు రుచికరంగా ఉండే మాటలు చెప్పండి. మాకు రుచికరంగా ఉండే మాటలు ఏంటి? అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఈజ్ అన్ ఎక్సెప్షనల్ కంట్రీ, అమెరికా ఈజ్ లైక్ ది సూపర్ పవర్, ఇలాంటి మాటలు చెప్పండి. అంతేగాని అమెరికా యొక్క ఇంటిగ్రిటీకి, నేషనల్ సావర్నిటీకి, అమెరికా యొక్క సార్వభౌమాధికారానికి, అమెరికా యొక్క కల్చరల్ క్యాపిటలిజానికి వ్యతిరేకమైన మాటలు కానీ, వ్యతిరేకమైన పదాలు కానీ డోంట్ try to bully America by saying things which we don't appreciate or endorse. Yeah. What are those things? Don't give support to terrorist groups. అది ఏ దేశమైనా ఒప్పుకోవాల్సింది. ఇండియా ఆల్సో హ్యాస్ టు యాక్సెప్ట్. We also say, our honorable Prime Minister Mr. Sri Modi Saab also says, don't give endorsement to terrorist groups. Yes, that's a good thing. We should not give endorsement to terrorist groups. We should not give endorsement to anti-social, anti-national elements. So that is equally true with United States of America also. Exactly. So the President Trump and Vice President J.D. Vance is saying, మీరు అమెరికాలో ఉండి, అమెరికాలోని అత్యంత ముఖ్యమైన విశ్వవిద్యాలయాల్లో ఒక విశ్వవిద్యాలయం కొలంబియా యూనివర్సిటీ,
కొలంబియా యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అమెరికాకి వ్యతిరేకంగా ఉన్న హమాస్ అనే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? డోంట్ ట్రై టు సపోర్ట్ దట్. డోంట్ గివ్ appreciation to a terrorist organization called Hamas. That's what some of the students in Columbia University are doing. That's why I am cutting the federal aid or I am cutting the funding to Columbia University అని చెప్పి దాంతోపాటు ఇంకేమని చెబుతున్నాడు, ఎవరైతే అమెరికా యొక్క శత్రువులను మెచ్చుకుంటారో వాళ్ళకి అనుకూలంగా ప్రొటెస్ట్లు చేస్తూ అనుకూలంగా ప్రొటెక్ట్ చేస్తారు, అమెరికాలో ఉండి అమెరికన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వేరే దేశస్తుల్ని, వేరే దేశం యొక్క టెర్రరిస్ట్ కానీ ఎక్స్ట్రీమిస్ట్ కానీ వేరే దేశం యొక్క మరి శక్తులను కానీ మీరు ప్రోత్సహిస్తే మీకు గ్రీన్ కార్డు ఉన్నా కానీ మిమ్మల్ని తిరిగి డిపోర్ట్ చేసేస్తాము, మీరు ఏ కంట్రీ నుంచి వస్తే ఆ కంట్రీకి. ఇక్కడ ఒక మాట కూడా చెప్పారు, భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించింది కాదు, దేశ శాంతి భద్రతలకు సెక్యూరిటీకి సంబంధించింది అనే మాట. సో అగైన్ దెర్ ఇస్ దిస్ డిబేట్, నేషనల్ సెక్యూరిటీ వర్సెస్ సివిల్ లిబర్టీస్. ఒక పక్కన జాతీయవాదము, ఇంకో పక్కన వ్యక్తిగత స్వేచ్ఛ. వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతవరకు ఉండొచ్చు అంటే జాతీయ భావానికి విఘాతం కలిగించినంత వరకు నీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉందే కానీ యువర్ వ్యక్తిగత స్వేచ్ఛ షుడ్ నాట్ బ్రీచ్ ఆర్ డిస్ట్రాయ్ ఆర్ డిమాలిష్ ద నేషనల్ సెక్యూరిటీ పారాడైమ్. జాతీయ భద్రత, జాతీయవాదము, జాతి యొక్క రక్షణ, భద్రత అనేవి పారామౌంట్ ఇంపార్టెన్స్, అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి, ప్రాముఖ్యత. సో యూ హ్యావ్ ఫ్రీడమ్, బట్ యువర్ ఫ్రీడమ్ ఈజ్ ఓన్లీ టిల్ హియర్. లిమిట్స్ లో ఉంది. ఇట్ షుడ్ నాట్ కమ్ అండ్ హిట్ మై నోస్ ఆర్ యువర్ నోస్ అనే ఒక, అంటే రిస్ట్రైన్డ్ లిబర్టీ, రిస్ట్రైన్డ్ అగ్రెషన్, రిస్ట్రైన్డ్ ఎక్స్పాన్షనిజం అనేవి వాళ్ళు చెప్తున్న మాటలు. సో దాన్ని ఆ విధంగా చూడాలి మనము. బట్ అంటే దే ఫీల్ బోత్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వాళ్ళిద్దరికి ఒక అభిప్రాయం ఉంది ఆయన యొక్క క్యాబినెట్కి. ఏంటంటే మొన్నటి వరకు ఉన్న జో బైడెన్ ఒక వీక్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, అంటే ఒక బలహీనమైన అధ్యక్షుడిగా మొన్నటి వరకు పరిపాలన చేసిన జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ తరపున ఆయన ఇప్పుడు దిగిపోయారు. మేము ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ, మా సింబల్ ఏంటంటే ఎలిఫెంట్ అంటే గొప్ప బలవంతులు మేము, బిగ్ బిజినెస్ హౌసెస్, కన్జర్వేటివ్స్, అమెరికాలో ఆంగ్లో సాక్షన్ రేస్కి సంబంధించి మేము ఉన్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో అమెరికాని లైట్ తీసుకోవద్దు, అమెరికాని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. అమెరికాలో కూర్చొని అమెరికాలో అమెరికాకి వ్యతిరేకంగా మీరు నినాదాలు చేస్తే సహించాము, అది వ్యక్తిగత స్వేచ్ఛని కానీ భావ ప్రకటన స్వేచ్ఛని మేము సర్దిపుచ్చుకోము. వీఆర్ నాట్ ద డెమోక్రటిక్ జో బైడెన్, వీఆర్ ది రిపబ్లికన్, ద బిగ్ ఎలిఫెంట్ ఆఫ్ ది కరెంట్ డే ఆర్డర్. సో వీ విల్ నాట్ టాలరేట్ ఎనీ డిసెంట్ ఇన్ దట్ మేనర్. ఈవెన్ దో మీకు గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ మిమ్మల్ని తిరిగి మీ దేశాన్ని పంపించేస్తాం అనే మాటని జేడీ వ్యాన్స్ కూడా నొక్కి వక్కాణించారు. కాబట్టి ఇఫ్ యూ వాంటెడ్ టు బీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మీరు అమెరికాలో ఉండాలి అనుకుంటే అమెరికా యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచనలకి అనుగుణంగా ప్రవర్తించండి అని చెప్తున్నాడు ఆయన. ఇది అన్ని కంట్రీస్ కి ఇంక్లూడింగ్ భారతీయులకు ఎవరికైతే గ్రీన్ కార్డు ఉందో వాళ్ళకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. సో మనము వేరే వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశ అధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షుడు కానీ ఒక మాట చెప్తే అది అందరికీ వర్తించింది. ఎగ్జాక్ట్లీ, జేడీ వ్యాన్స్ కూడా అదే మాట అంటున్నాడు. ట్రంప్ నేను ఒకే టీం కాబట్టి ఒకేలాగా మాట్లాడాం. కవిత గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇది ఎవరిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పారంటే భారతం దృష్టిలో పెట్టుకొని కాదు. భారతదేశం ఎప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టదు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన సందర్భాలు భారతదేశంలో లేవు. మనము ఎవరైతే మనతో బాగుంటారో వాళ్ళకి ఎంతో సహాయం చేసిన సందర్భాలు చరిత్రలో కోకొల్లలు. వేరే దేశాన్ని ఆక్రమించడం కానీ వేరే దేశం యొక్క సంపదను కొల్లగొడటంలో కానీ మన రక్తంలో లేదు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ whatever the comments made by JD Vance is not directed towards India. కాకపోతే ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా వీళ్ళని కూడా మేము సహించాము కాబట్టి so the message is clear, quite clear, and it is evident to everybody. But fortunately adrishtavashattu Bharat is on the good books. Bharat will never done this kind of mistakes of అలాంటి నెగటివ్ థాట్స్ లో భారత్ లేదు, నెగటివ్ మైండ్ సెట్ మనకు లేదు కాబట్టి we don't need to worry.
ఇక్కడే మనం రమేష్ గారు ఇంకొక కీలకమైనటువంటి అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. దాంట్లో అమెరికాకు ఇప్పుడు వద్దులే అని ఆలోచిస్తున్నటువంటి వారి సంఖ్య పెరిగింది అని, గతంలో H1B వీసాల కోసం అప్లై చేసుకుంటున్న వారిలో ఆల్మోస్ట్ 38% తగ్గాయంట. దానికి సంబంధించి మాట్లాడుకుందాం. రమేష్ గారు, ఏంటి ఇది? యాక్చువల్గా మనకు అమెరికా చదువులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, డాలర్ డ్రీమ్స్ కావచ్చు, ఎవరికున్నా అమెరికానే ఒక డెస్టినేషన్ అయ్యేది. సో ఇప్పుడు తగ్గిపోయింది అంటే ట్రంప్ వచ్చాక తగ్గిందా, లేకపోతే అదర్ డెస్టినేషన్స్ ఏమైనా మనకు కనిపిస్తున్నాయా? సో ముఖ్యంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఈ విషయం మీద చాలా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో పోస్ట్ కోవిడ్-19 అంటే కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా అమెరికాతో కూడా కలుపుకొని ఆర్థికంగా చాలా కష్ట నష్టాల్లో ఉన్న మాట వాస్తవం. ప్రపంచం కరోనా దెబ్బ నుంచి కోలుకొని ఇప్పుడే మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న సందర్భం. ఒక పక్కన రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్టు, ఇంకో పక్కన ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్టు, ఇంకో పక్కన నార్త్ కొరియా సౌత్ కొరియా గొడవలు, ఇంకొక పక్కన చైనా ఎప్పుడు తైవాన్ మీద, లేకపోతే తైవాన్ చైనా మధ్య గొడవలు, లేకపోతే చైనా యొక్క ఎంట్రాప్మెంట్, ఎన్లార్జ్మెంట్, ఎన్సర్కిల్మెంట్ అనే విధానాల ద్వారా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా అది ఒక పెద్ద సామ్రాజ్యవాద దేశంగా ప్రపంచంలో అన్ని దేశాలని కబళించాలనే మైండ్ సెట్తో చైనా యొక్క కదలికలు మనందరం గమనిస్తున్నాము. ఇలాంటి సందర్భంలో ఇలాంటివి సాధారణము. బట్ అట్ ద సేమ్ టైం ట్రంప్, జేడీ వ్యాన్స్ ఇద్దరు దేశాధ్యక్షుడు, దేశ ఉపాధ్యక్షుడు అయిన తర్వాత, ఆఫ్టర్ ట్రంప్ అండ్ జేడీ వ్యాన్స్ ఎంట్రీ ఇంటూ అమెరికన్ వైట్ హౌస్, నౌ ద సిచ్యువేషన్ ఈస్ చేంజ్డ్ అండ్ పీపుల్ ఆర్ రియల్లీ దట్ యాక్చువల్లీ టైటనింగ్ ద స్క్రూస్ అని చెప్పాలి. అంటే ఏంటంటే అమెరికాలో మీరు రండి, ఎదగండి, కానీ ఇష్టం వచ్చినట్టు తప్పుడు పేపర్లు చూపించి, ఇల్లీగల్ డాక్యుమెంట్స్ చూపించి ఎలాగోలాగా వచ్చి అమెరికాలో బతికేద్దామంటే కుదరదు. అక్రమ మార్గాలకి ఫుల్ స్టాప్ పెట్టండి, సక్రమంగా రండి, రూపాయి సంపాదించుకోండి, రూపాయి ట్యాక్స్ కట్టండి, వెళ్ళండి అనేది మొన్నటి వరకు ఉంది. ఇప్పుడేంటున్నాడు ఆయన, ట్యాక్స్ కడతమే కాదు, మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా ఆలోచించి మాట్లాడండి. మీరు మాట్లాడే ఏ మాట అమెరికా యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక చిహ్నాల మీద ఎటువంటి దెబ్బ పడకుండా మాట్లాడాలి. అలాంటప్పుడే మీకు ఇస్తామని చెప్తున్న తరుణంలో డెఫినెట్గా H1B వీసాల సంఖ్య తగ్గించి లోకల్గా ఉన్న పాపులేషన్కి ఎక్కువ విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధిలో మెరుగుపరిచే విధంగా చేయాలనేది మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా MAGA అనేది ట్రంప్ చెప్తున్న మాట వాస్తవము. అందులో భాగంగానే తగ్గింది. కానీ ఎంత తగ్గినా కానీ ఇండియన్ స్టూడెంట్స్ విల్ బి నెంబర్ 1 టు గెట్ ది వీసాస్. ఈవెన్ 38.6% తగ్గినప్పటికీ కూడా మనమే నెంబర్ 1 ఎందుకుంటాము అంటే మేడం, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ కోర్సెస్లో భారతీయులు డెఫినెట్గా దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ టాలెంటెడ్, their knowledge, their skill and their attitude which has been groomed by our Indian ethos and Indian family values, cultural roots, we are very good with these courses, technologically, socially, economically, emotionally, spiritually మనం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాం కాబట్టి మన ఇండియన్స్ will be welcomed again back to any other part of the globe. United States needs more Indian talent and youth to work in the IT, software or bio or defense, whichever field you say. So మనం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, అప్పట్లో టాప్ 3లో హైదరాబాద్ ఉండేది, ట్రంప్ 2.20 కంటే ముందు ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అనేది, టాప్ 3 నుంచి పడిపోయింది అనేటువంటి వాదన అనేది. ఎస్, అయినప్పటికీ హైదరాబాద్ నుంచి ఎక్కువ US కాన్సులేట్ ద్వారా హైదరాబాద్ నుంచి వీసాలు ఎక్కువ తీసుకొని వెళ్తున్న వాళ్ళ సంఖ్య ఇప్పటికీ ఎక్కువే ఉంటుంది, రేపైనా ఎక్కువే ఉంటుంది. మనం కాకపోతే ఒకప్పుడు స్లాట్స్ దొరకలేదు, ఇంటర్వ్యూ స్లాట్స్ కోసం బాగా ట్రై చేసేవాళ్ళు, ఢిల్లీకి వెళ్ళాలా, చెన్నై, కోల్కతా అని చూసేవాళ్ళు. ఇప్పుడు తగ్గింది అనే వాదన ఉంది, వార్త ఉంది. తగ్గినప్పటికీ కొద్ది గొప్ప మాత్రమే తగ్గటము. ఒక 3 సంవత్సరాలు ఓపిక పడితే మళ్ళీ తిరిగి నెంబర్ 1 అవుతాం. మనము ఇప్పటికీ నెంబర్ 1గానే ఉంటాము. కాకపోతే ఏంటంటే ఈ 3 yearsలో ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనే దాని మీద ఎవరికీ అవగాహన లేదు కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మనకి రాజకీయ జోస్యము ఎలా కొంతమంది చెప్తారు, పొలిటికల్ పామిస్ట్రీ లేదా ఆస్ట్రాలజీ, అలా మనం అన్నీ చెప్పలేము. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ గోయింగ్ బై ద మెరిటోరియస్ నేచర్ ఆఫ్ ది ఇండియన్ స్టూడెంట్స్. ట్రూ, అమెరికా నీడ్స్ టాలెంటెడ్ వర్క్ ఫోర్స్.
India has talented workforce. That's why, therefore, India will be much more sought after destination for Americans. ఇక్కడ మనం వెళ్ళి వాళ్ళ దగ్గర పనిచేయటం అనే దాని మీద మనం ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాం, మా వాళ్ళు అమెరికాలో ఉన్నారని. అమెరికన్స్ ఆల్సో వాంటెడ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ టు బి దేర్ బికాస్ ఆఫ్ అవర్ టాలెంట్, నాలెడ్జ్ అండ్ స్కిల్. సో ఇప్పుడు H1B వీసాలకి తగ్గినప్పటికీ కూడా అదర్ ఆప్షన్స్ అనేవి కూడా ఉన్నాయి. అమెరికాకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళొచ్చు అనేది, అదర్ వీసాస్ ఏమున్నాయి అని. అదర్ వీసాస్ మీద ఇప్పుడు ఉదాహరణ F1 స్టూడెంట్ వీసా, H1B, L1, M1 వీసా, ఎక్సెప్షనల్ కేటగిరీకి ఉన్న సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో ఎక్సెప్షనల్స్ కి ఇచ్చే O1, EB, తర్వాత అవుట్ స్టాండింగ్, ఇట్లా ఎక్స్చేంజ్ ఆఫ్ విజిటర్స్, J1, J2, B1, B2 ఇస్ బిజినెస్ ట్రిప్స్కి వెళ్ళే వాళ్ళు, టూరిజం బిజినెస్ ట్రిప్ అది ఉన్నాయి, ఆర్ విజిటర్ వీసా అంటారు దాన్ని. సో ఇండియన్స్కి ఏమాత్రము ఇండియాకి వచ్చే నష్టం ఏం లేదు మేడం, ఇండియన్ స్టూడెంట్స్కి వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే నాది ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, ఇదివరకు ఇట్లాగా ఏదో ఒక విధంగా అమెరికా ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళిపోదాం అని అనుకోవటం కన్నా అసలు అమెరికా ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాం అనే క్లారిటీ నెంబర్ 1. అమెరికా కాకుండా ఇంకా వేరే వేరే దేశాల్లో ఎటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని ఒకసారి ఆలోచించండి. 2, 3, దయచేసి డోంట్ టేక్ బిగ్ అమౌంట్ ఆఫ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్, ఎడ్యుకేషన్ లోన్స్, అండ్ పుట్ ప్రెషర్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆన్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రుల మీద, మీ మీద అనవసరంగా ఒత్తిడి పెంచుకోవద్దు. లక్షల బ్యాంకు లోన్లు తీసుకొని దయచేసి మెరిట్ స్కాలర్షిప్స్ మీద దృష్టి పెట్టండి. మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ నుంచి నేను చెప్తున్నాను మేడం, ఐ హ్యావ్ ఎ డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్ చెప్పాను నేను. ఐ విల్ హెల్ప్ స్టూడెంట్స్ హూ వాంట్స్ టు గో అబ్రాడ్ ఆన్ మెరిట్ బేసిస్. There are n number of scholarships available, not only in the United States, but 15 countries. The Government of India, Ministry of Human Resource Development has signed MOU with UK, Australia, Norway, Sweden, Sri Lanka, Turkey, Israel, ఇలాంటి కంట్రీస్, మెక్సికో, ఇలాంటి కంట్రీస్లో చదువుకోవడానికి, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా, ఇలాంటి దేశాల్లో చదువుకోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా MOU సైన్ చేసింది. ఇది కాకుండా అమెరికాలో చదువుకోవడానికి US ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉంది. దాంట్లో US ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్లో భాగంగా కవిత గారు, మన స్టూడెంట్స్ హూ వాంట్స్ టు స్టడీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వితౌట్ టేకింగ్ ఎనీ ఎడ్యుకేషన్ లోన్, దే కెన్ ఆప్ట్ ఫర్ అబ్దుల్ కలాం ఫెలోషిప్ ఉంది, నెహ్రూ ఫెలోషిప్ ఉంది, ఫుల్ బ్రైట్ జూనియర్, ఫుల్ బ్రైట్ సీనియర్ ఉంది, హ్యూబర్ట్ హంప్రీ ఉంది, IVLP ఉంది, రోడ్ స్కాలర్షిప్ ఉంది. దెర్ ఆర్ మెనీ స్కాలర్షిప్స్. Try to prepare for those scholarship interviews the way that you prepare for your Group 1, Group 2 or UPSC civil services. Put the same amount of effort here and then you can definitely make it great on your own without taking a loan. You can send back money home. ఎగ్జాక్ట్లీ. అక్కడ మళ్ళీ టెంపరీగా ఎక్కడో వర్క్ చేయాలి అనే అది కూడా పెట్టుకోకుండా, షార్ట్ టర్మ్ లో వర్క్ చేసుకుంటూ ఉండకుండా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ఏ పని కోసం అయితే వెళ్ళామో దాన్ని కంప్లీట్ చేసుకొని రావచ్చు. ఎస్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Kavita. థ్యాంక్ యూ.